హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్స్. సో ఈరోజు కంటెంట్లో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, రీయూజ్డ్ కంటెంట్ వస్తే మనం ఏం చేయాలి, అసలు ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ అని మనకు పడుతుంది, ఇవన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు నేను పెట్టేటటువంటి షార్ట్స్లోని హీరోయిన్స్ వీడియోస్ అవన్నీ పెడుతున్నారు కదా, మరి మీకు మానిటైజ్ అవుతుందని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. ఎస్, నా ఛానల్ మానిటైజ్ అయిందండి. కావాలంటే చూడండి, యామిని ఫ్యాక్ట్స్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద వైపీపీ ప్రోగ్రామ్. మీరు క్లియర్గా చూడొచ్చు, యామిని ఫ్యాక్ట్స్ అని ఉంది. కంగ్రాచులేషన్స్, యువర్ డెడికేషన్ హ్యాస్ పెయిడ్ ఆఫ్, అంటే మీకు మనీ అనేది ఎర్నింగ్ స్టార్ట్ అయింది అని చెప్పడం. ఫస్ట్ అయితే నాకు కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. అసలు ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మనం అవతల వాళ్ళ కంటెంట్ని యూజ్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని మనకైతే పడుతుంది అనమాట. చూడండి, ఛానల్ యూజెస్ సమ్వన్ ఎల్స్ కంటెంట్ వితౌట్ మేకింగ్ చేంజెస్. ఏ చేంజెస్ లేకుండా, ఎలాంటి సైనిఫికెంట్ వాల్యూస్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళ కంటెంట్ తెచ్చి మన దాంట్లో అప్లోడ్ చేసామంటే మనకు ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో అది నాకు తెలియక ఫస్ట్లో నార్మల్గా కొన్ని వీడియోస్ అప్లోడ్ అయితే చేసి నేను అప్లై చేశాను మానిటైజ్కి. వన్స్ నాకు రిక్వైర్మెంట్స్ రీచ్ అయ్యాక నాకు రీయూజ్డ్ కంటెంట్ పడ్డదనమాట ఫస్ట్. సో నేను దాన్ని ఎలా రిమూవ్ చేసుకున్నాను అనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందు రీయూజ్డ్ కంటెంట్లో చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేది చెప్తా. అంటే ఏం చేస్తే సేఫ్, ఏం చేయకూడదు అనేది చెప్తా. ఎందుకంటే ఏం చేయకూడదు అనేది మీకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా సో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం మీరు ఏమైనా ఎడిట్ చేసినా ప్రాపర్గా ఎడిట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ డోంట్స్ ఏంటో చెప్తా చూడండి. మనం ఏం చేయకూడదో చెప్తా, అది ప్రాపర్గా మీరు వినండి. సో ఫస్ట్ పాయింట్ ఏమనుందంటే, షార్ట్ వీడియోస్ యూ కంప్లీట్ ఫ్రమ్ అదర్ సోషల్ మీడియా వెబ్సైట్స్. అంటే వేరే సోషల్ మీడియా వెబ్సైట్ నుంచి మీరు డైరెక్ట్గా ఏమైనా వీడియోస్ తీసుకొచ్చి షార్ట్స్లో అప్లోడ్ చేశారంటే అది మీకు మానిటైజ్ అవ్వదు అండ్ రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. మానిటైజ్కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. సో బీ కేర్ఫుల్. వేరే వాళ్ళ వీడియోస్ ఏమి తీసుకొచ్చి మీ దాంట్లో అప్లోడ్ చేయొద్దు. సెకండ్, కలెక్షన్స్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్స్. వేరే ఆర్టిస్ట్స్వి డైరెక్ట్గా సాంగ్స్ తీసుకొని అప్లోడ్ చేస్తారు. అది కాపీరైట్ ఇష్యూస్ అని. నెక్స్ట్, కాపీరైట్ ఇష్యూస్ గురించి కూడా నీకు క్లియర్గా వీడియో చేస్తాను. ఇలాంటి కాపీరైట్ ఇష్యూస్, రీయూజ్డ్ కంటెంట్ అని మానిటైజ్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో నెవర్ డూ దట్. సాంగ్స్ని యాడ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. నెక్స్ట్, క్లిప్స్ ఆఫ్ మూమెంట్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ షో ఎడిటెడ్ టుగెదర్ విత్ లిటిల్ ఆర్ నో నరేటివ్. అంటే ఒక నరేటివ్ అంటే ఏంటంటే పైన ఎలాంటి కమెంటరీ లేకుండా, అంటే ఫర్ సపోజ్ కొన్ని వీడియోస్ ఉంటాయి చూసారా, వాళ్ళు ఎడిట్ చేసి పైన ఏదో ఒక కమెంట్ యాడ్ చేస్తారు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ పెయిర్ అని, దీస్ టుగెదర్ వండర్ఫుల్ అని, ఏదో ఒక కమెంటరీ యాడ్ చేసి ఆ వీడియోని మనం అప్లోడ్ చేయొచ్చు. కానీ ఎలాంటి కమెంటరీ లేకుండా డైరెక్ట్గా ఒక క్లిప్ ఒక షోలో తీసుకొని ఒక క్లిప్ని తీసుకొచ్చి మీ దాంట్లో అప్లోడ్ చేశారనుకోండి, అది రీయూజ్డ్ కంటెంట్లోకి వెళ్తుంది అనమాట. మానిటైజేషన్లో మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఎప్పుడైనా వేరే వాళ్ళు అలాంటి షోస్ యొక్క క్లిప్స్ ఏమైనా యాడ్ చేయాలన్నప్పుడు పైన టెక్స్ట్ రూపంలో ఏదైనా కమెంటరీ యాడ్ చేయండి, అది సేఫ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ అదర్ పీపుల్ కంటెంట్. వేరే వాళ్ళ పీపుల్ కంటెంట్ని ప్రమోషన్ రూపంలో చేస్తారు కొంతమంది. సో అది కూడా రీయూజ్డ్ కంటెంటే అవుతుంది. సో ప్లీజ్ డు నాట్ డూ దట్. సో ఇవి చెయ్యకూడని పనులు. సో ఇవి చెయ్యొచ్చు అని కొన్ని ఉంటాయి, అవి ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తా. ఫస్ట్, ఏ ఫన్నీ ఆర్ థాట్ఫుల్ రివిజన్ ఆఫ్ కంటెంట్ యూ డిడ్ంట్ ఒరిజినల్లీ క్రియేటెడ్. అంటే మీకు అనిపించినటువంటి ఒక ఫన్నీ థాట్స్ని వీడియో రూపంలోని క్రియేట్ చేసి మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ మీ క్రియేషన్ కాకపోయినా వేరే వాళ్ళ క్రియేషన్స్ని ఫన్నీ వేలోని మీరు మీమ్ వీడియోస్ అంటారు కదా, ఒక రకంగా అలాంటివి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, క్లిప్స్ ఆఫ్ అదర్స్ పీపుల్ కంటెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ క్రిటికల్ రివ్యూ. వేరే వాళ్ళ పీపుల్ కంటెంట్లోని చిన్న క్లిప్స్, అంటే ఓవరాల్ కంటెంట్ కాకుండా చిన్న క్లిప్స్ తీసుకొని మీ రివ్యూలోకి యూజ్ చేసుకున్న అది మీకు రీయూజ్డ్ కంటెంట్లోకి పడదు. సేఫ్. అలా చేసినా ఓకే, పర్వాలేదు. ఏ సీన్ ఫ్రమ్ అ మూవీ, థర్డ్ పాయింట్, a scene from a movie where you have rewritten the dialogue and changed the voice over. ఒక మూవీ సీన్ని మనం చాలామంది అప్లోడ్ చేయడం చూస్తాం. అలా అప్లోడ్ చేసినప్పుడు ఒకటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అనేది మీది ఇవ్వాలి. లేదా అలా ఇవ్వలేదు అనుకోండి, పైన డైలాగ్స్ ఏమన్నా రీరిటర్న్ మీరు సొంతంగా రాసి అప్లోడ్ చేయాలి. అప్పుడు వేరే వాళ్ళ మూవీ సీన్ వేరే అయినా ఒక రిటర్న్ అనేది మీ స్కిల్, లేదంటే వాయిస్ ఓవర్ అనేది మీ స్కిల్ కాబట్టి దానికి రీయూజ్డ్ కంటెంట్ అనేది మీకు పడదనమాట. నెక్స్ట్, రీప్లేస్ ఆఫ్ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ వేర్ యూ ఎక్స్ప్లెయిన్డ్
ఇది కూడా సేమ్. ఒక క్రికెట్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కామెంటరీ యాడ్ చేస్తూ కూడా మీరు అప్‌లోడ్ చేయొచ్చు. బట్ ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా వీడియోస్‌ని అప్‌లోడ్ చేయకండి. ఇలా కామెంటరీయో, వాయిస్ ఓవరో, టెక్స్ట్ రూపంలో పైన ఏదో ఒకటి మెన్షన్ చేసి రాస్తేనే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనమాట. రియాక్షన్ వీడియోస్ ఈ మధ్య చాలామంది చేస్తున్నారు. పైన ట్రెండింగ్ వీడియోస్ రన్ అవుతుంటే కింద వాళ్ళ వీడియో రియాక్ట్ అవుతున్న వీడియో, నవ్వుతున్న వీడియో షేర్ చేస్తున్నారు. వాళ్ళకి చక్కగా మంచి ఫుల్ మనీ కొడుతున్నారు. వాళ్ళు మానిటైజ్ అవుతున్నాయి వాళ్ళకి. సో, అలాంటి రియాక్షన్ వీడియోస్ కూడా మనం చేసుకోవచ్చు. అది రీయూజ్డ్ కంటెంట్‌లోకి రాదనమాట. సో, ఇవి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదో నేను మీకు క్లియర్‌గా చెప్పాను. సో, అందుకే నా వీడియోస్‌కి కూడా షార్ట్స్ నేను అప్‌లోడ్ చేస్తున్నా. ఒకసారి నా ఛానల్ మీరు ఓపెన్ చేసి చూడండి. ప్రతి దాంట్లోని అవును నేను హీరోయిన్‌వి కొన్ని మీకు మూవీ ముందు క్లిప్స్ అవి ఆల్రెడీ ఇవి యాడ్ చెప్పా చేస్తున్నా. నాకు రీయూజ్డ్ బట్ ఎయిదర్ కంటెంట్ నా వాయిస్ పడిందని ఓవర్ చెప్పి. ఉంటది. సో, అప్పుడు నేనేం లేదంటే చేశా పైన చెప్తా కామెంటరీ చూడండి. టెక్స్ట్ రూపంలో రీయూజ్డ్ కామెంటరీ యాడ్ కంటెంట్ చేస్తా. అనేది అందుకే నాకు మానిటైజ్ అయింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఫస్ట్‌లో నాకు కూడా ఛానల్ మానిటైజేషన్‌కి యాక్సెప్ట్ అవ్వలేదండి. నాకు అదే వచ్చింది. అప్పుడు నేను చాలా వీడియోలు డిలీట్ చేశా. మనకి 2 ఆప్షన్స్ ఇస్తది. ఒకటి అంటే ఫస్ట్ అప్లై చేసినప్పుడు నాకు మానిటైజేషన్ యాక్సెప్టబుల్ కాదు. రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని. అప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి నీకు నీ ఛానల్ మీద నమ్మకం ఉంటే మళ్ళీ సారీ మనం ఏం జే నువ్వు యూట్యూబ్ వాడికి మెయిల్ పెట్టే అవకాశం ఇస్తాడు. లైక్ నాదంతా బానే ఉంది. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అని మనం వాళ్ళని అడగొచ్చు. లేదు నీకెక్కడో డౌట్ కొడుతుంది. ఏదో రీయూజ్డ్ కంటెంట్ పడే ఉంటదని నీకు అనిపిస్తుందనుకో, సెకండ్ చాయిస్ ఏంటి అంటే వాడు రీఅప్లై చేయొచ్చనమాట. రీఅప్లై చేయడం ఏంటి అంటే వాడొక డేట్ ఇస్తాడు మీకు. ఆ డేట్ వరకు మీరు ఏమన్నా మోడిఫికేషన్స్ చేయొచ్చు మీ వీడియోస్‌లో. అంటే మోడిఫికేషన్ ఏంటంటే మీకు రీయూజ్డ్ ఈ వీడియో వల్లే వచ్చింది అనిపించిన ప్రతి ఒక్క వీడియోని మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఆర్ లేదంటే యూట్యూబ్‌లోనే మీరు ఎడిట్ చేసుకొని కొన్ని చేంజెస్ మార్పులు, చేర్పులు చేసి వాడు చెప్పినటువంటి డేట్‌లోని ఫర్ సపోజ్ ఈరోజు నాకు మానిటైజేషన్ అవ్వలేదు. ఎయిదర్ రివ్యూ చేసి ఫీడ్‌బ్యాక్ షేర్ చేస్తాం. ఏమని నాది బానే ఉంటది. ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అని. లేదు మీకు నమ్మకం లేదనుకోండి, సెకండ్ ఆప్షన్ ఏం చెప్పాడు? రీఅప్లై ఈరోజు కాకుండా మే 10థ్ నువ్వు రీఅప్లై చేయి అన్నాడు. సో, మే 10థ్ వరకు నేను వెయిట్ చేసి ఈలోపు నేను మార్పులు, చేర్పులు అన్నీ చేసుకొని మళ్ళీ కాన్ఫిడెంట్‌గా రీఅప్లై 10థ్‌న చేయాలి. అదే నేను చేశాను. సెకండ్ టైమ్ మళ్ళీ రీఅప్లై చేశాను. వెయిట్ చేసి ఒక 10-20 డేస్ నాకు టైం ఇచ్చాడు. వెయిట్ చేసి కొన్ని డిలీట్లు చేశాను, కొన్ని ఎడిట్లు చేశాను. అన్ని మోడిఫికేషన్‌లు, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అన్ని వీడియోలు చూసి క్లియర్‌గా నేనైతే చేశాను. నేను సక్సెస్ కూడా అయిందనమాట. అప్పుడు నాకు సెకండ్ టైము యామ్నీ ఫ్యాక్ట్స్ కంగ్రాచ్యులేషన్స్ అని వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ తర్వాత. అందుకే ఇప్పుడు మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నా. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది. సో, నేను చెప్పిన ప్రకారంగా ఒకసారి మీరు వీడియోస్ ఇప్పటి నుంచి ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు డూస్, డోంట్స్ కొంచెం చూసుకొని ఛానల్‌లో చాలామంది డిలీట్ చేయకూడదంటారు. మీకు రీయూజ్డ్ అనిపించినా, కాపీరైట్ అనిపించినా డిలీట్ చేసుకుంటే ఏమీ కాదు. ప్రాబ్లమ్ ఏం లేదు. అది యూట్యూబ్ వాడే చెప్పాడు మనకి పాలిసీస్‌లోని. మీకు అనిపించినప్పుడు డిలీట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, నేను చెప్పిన విధంగా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందంటే రీఅప్లై వరకు వెయిట్ చేసి రీఅప్లై చేసుకోండి. అదే బెస్ట్ ఆప్షను. రీయూజ్డ్ కంటెంట్ రాకుండా ఉండాలంటే డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది తెలుసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రతి వీడియోలో ఫ్రీ ప్రమోషన్స్ అనేవి చేస్తాను కదా! ఇప్పుడు కూడా ఒక 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని ప్రమోట్ చేస్తాను. సో, ప్లీజ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గాయత్రి గారు డైలీ వ్లాగ్స్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సుధా స్వీటీ వరల్డ్ డైలీ వంట వీడియోలు అండ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. త్రివేణి వరల్డ్ సేమ్ డైలీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మహీబ్ వజ్జా కొత్తగా ఛానల్ పెట్టారు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరికైనా ప్రమోట్ చేయాలి అనుకుంటే కమెంట్స్‌లోని మెన్షన్ చేయండి. నేను డెఫినెట్‌గా సపోర్ట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.